బ్రేకింగ్ న్యూస్ రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు రసవత్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రచారణ, రైతు భరోసా వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రభుత్వాన్ని ఏరుకొని పెట్టేందుకు ప్రతిపక్షం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు, లగచర్ల ఘటన, రైతు భరోసా, బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటికీ జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారి మాత్రమే, అది కూడా ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ రోజు సమావేశం ముగియక ముందే వెళ్లిపోయారు. ఈసారైన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ప్రభుత్వ పెద్దల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఏటో పవన్ అందిస్తారు. లైవ్ లో పవన్. వారం రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే గవర్నర్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటిదాకా ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అట్లనే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లిస్తున్న గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీలు, అసలుకు సంబంధించి అట్లనే ఆర్థికపరమైన ఇబ్బందుల గురించి కూడా సభలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రైతు భరోసా వచ్చే సంక్రాంతి తర్వాత రైతులందరికీ కూడా రైతు భరోసా వేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా ప్రజలందరికీ చేరేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే కొంతవరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొంతవరకు వెనుకబడిందన్న భావన ఉండడంతో ఈ అసెంబ్లీ సమావేశాలు దాన్ని వేదికగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే అటు రైతు భరోసా కావచ్చు, ఇప్పుడు సన్న వడ్ల కొనుగోళ్లకు సంబంధించి ఇచ్చిన బోనస్లు గడిచిన 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఏదైతే రైతు సంక్షేమం మీద ఎంత ఖర్చు పెట్టిందో దానికి రెట్టింపు కేవలం ఒక ఏడాదిలోనే ఖర్చు పెట్టింది. ఇవన్నీ కూడా గణాంకాలతో సహా అసెంబ్లీ వేదికగా వివరించే అవకాశం ఉంటుంది. మరోపక్క అటు బీఆర్ఎస్ నేతలు ఈరోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి అటు కేసీఆర్ని కలవనున్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళనున్నారు. ఇక్కడ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైన వాళ్ళు చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు అధికార పార్టీ ఎక్కడ కూడా మనం చూడం, అధికార పార్టీ నుంచే పదే డిమాండ్ వస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభలో జరుగుతున్న సమయంలో సభలో ఉండలేరు, మీరు ఒక పెద్ద మనిషిగా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మీరు సభలో ఉండి సూచనలు చేయండి. ఆ సూచనలను మేము తప్పకుండా మనస్ఫూర్తిగా వాటిని స్వీకరించి వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తాం, సభకు రండి అని పదే చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అటు సభకు హాజరు కావడం లేదు. ఈసారి కూడా ఆయన హాజరు పైన కొంత ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఇక్కడ కేటీఆర్ ఇతరులు మాత్రం సభలో కొంత గందరగోళం సృష్టించేందుకు, లేకుంటే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు కొన్ని అంశాలను లేవనెత్తడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకునే వాటికి సంబంధించి అటు సభలో దానిపైన చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం కూడా దానికి సిద్ధపడి ఉంది. ఇప్పటిదాకా గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు ఆ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగాయి, ఇప్పుడు జరిగిన ఘటనల వెనకాల అసలు కారణాలు ఏంటి అనేది పూర్తిగా వాస్తవాలను వివరించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధపడుతుంది. మొన్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు సంబంధించి ఎవరి నిర్లక్ష్యం ఉందో వాళ్ళపైన ఇప్పటికే చర్యలు తీసుకోవడంతో వాటిలన్నింటినీ కూడా వివరించనున్నారు. ఇక లగచర్ల అంశాన్ని కూడా ప్రధానంగా లేవనెత్తాలి. అందులో గిరిజనుల్ని అటు జైల్లో పెట్టారు, గిరిజనుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారనే
ఏటట్టుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాళ్ళకి అందరికీ కూడా ఎటువంటి ఆర్ఆర్ ప్యాకేజీలు ఇవ్వజూపుతున్నాము, ఎందుకు అక్కడ భూసేకరణ జరుపుతున్నది, ఆ భూసేకరణ ద్వారా అక్కడ భూములు ఇచ్చిన వాళ్లకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇవన్నీ కూడా వివరించడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. మరోపక్క బీజేపీ కూడా ఇప్పటికే ఏడాది పాలన పైన ఛార్జ్షీట్ అంటూ విడుదల చేసింది. వాళ్ళు కూడా అటు కాంగ్రెస్ను కొంతవరకు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా ఒకటే. ఎప్పుడు కూడా హైడ్రా విషయంలో కానీ అలానే మూసీ పునరుజ్జీవం పైన కూడా సరైన సూచనలతో మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా అఖిలపక్షంగా మిమ్మల్ని గౌరవించి మీ సూచనలు స్వీకరిస్తామని చెప్పినప్పటికీ వాళ్ళు ముందుకు రాలేదు. మూసీ యాత్ర చేపడతాం, మూసీలో ఉంటాం అంటూ ఒకరోజు హడావిడి చేసి వెళ్ళిపోయారు. ఈ విషయాలన్నింటినీ కూడా లేవనెత్తే అవకాశం ఉంది. ఖచ్చితంగా మూసీ పునరుజ్జీవం పైన అలానే హైడ్రా చట్టబద్ధత పైన ఇతర అంశాలపైన కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ అయితే జరగనుంది. అయితే అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అట్లనే బీజేపీ సభలో ఏ రకంగా వ్యవహరిస్తుంది, అధికార పార్టీ సభ్యులు మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, సభ నుంచి ఏ ఒక్కరిని కూడా సస్పెండ్ చేయబోము, ఖచ్చితంగా వాళ్ళు సభలో ఉండాలి, మేము చెప్తున్నది ఖచ్చితంగా వినాలి అంటూ ఖచ్చితంగా ఆయన చెప్పిన నేపథ్యంలో ఆ గందరగోళం సృష్టించడానికి అటు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ ప్రయత్నించిన అవన్నీ కూడా ప్రజలకు తెలిసేటట్టుగానే ఈ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఉండబోతుంది. ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఎంత తిరిగి చెల్లించింది, అలానే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా సంక్షేమ పథకాలని విజయవంతంగా ఎలా అమలు చేస్తున్నది, ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదికగా ప్రజలందరికీ కూడా తెలియజెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ.